వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ అయితే మాత్రం ఫ్లాట్ ఓపెనింగ్ చూపెడుతుంది. బట్ కాకపోతే కొన్ని అప్డేట్స్ నిన్న మన మార్కెట్ క్లోజ్ అయినప్పటి నుంచి వచ్చినాయి. యాక్చువల్‌గా అప్డేట్స్ అన్నీ కూడా అర్థం చేసుకొని కొంచెం వీడియో తీసుకురావడానికి టైం పడుతుంది. లాస్ట్ 2 డేస్ నుంచి కూడా మీకు 8:05కి 8:10కి రిలీజ్ అవుతుంది. హోప్ మీరు యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నా. ఎందుకంటే చాలా న్యూస్ అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. ఈ వార్ పరంగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ చేస్తున్నారు. దాన్ని కంప్లీట్‌గా అర్థం చేసుకొని క్లియర్‌గా మీకు చెప్పాలి కాబట్టి కొంచెం టైం టేకెన్ అవుతుంది. లేట్ అయినా గానీ ట్రూత్ అప్డేటెడ్ వన్ అఫీషియల్ సోర్సెస్ నుంచి తీసుకున్న డేటానే నేను మీకు చెప్తాను. సో, అందుకే ఒకవేళ లేట్ అయినా గానీ బెటర్ కంటెంట్‌ని డెలివర్ చేస్తాను నేను మీకని ప్రామిస్ చేస్తున్నాను. ఇంకోటేంటి అనంటే వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా గానీ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటే డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్‌కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్‌లో ఏం జరిగిందన్న దగ్గర నుంచి మొదలు పెడదాం. డౌ జోన్స్ 203 పాయింట్స్ నెగెటివ్‌లో క్లోజ్ అయింది. నాస్డాక్ 0.28% నెగెటివ్‌లో క్లోజ్ అయితే స్మాల్ క్యాప్ 2000 0.65% పాజిటివ్‌గా క్లోజ్ అయింది. నిన్న ఎస్ఎండ్‌పీ 500 వీక్స్ 4% కరెక్షన్ వచ్చింది. ఓవరాల్‌గా చూసుకుంటే మార్కెట్స్ అయితే మాత్రం ఫ్లాట్ విత్ నెగెటివ్ ఆప్షన్‌లో అయితే మాత్రం కనపడుతుంది. యూరోపియన్ మార్కెట్స్ పరంగా చేసుకుంటే మెజారిటీ ఆఫ్ ద యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడాన 2% నెగెటివ్ సైడ్ క్లోజ్ అయినాయి. యాజ్ లైక్ మన ఇండియన్ మార్కెట్స్ లాగే అవి కూడా నెగెటివ్ సైడ్ కరెక్షన్ అవ్వడం అయితే మాత్రం జరిగినాయి. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఏషియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే జపాన్ మార్కెట్ 3.4% నెగెటివ్ సైడ్ కరెక్షన్ అవుతుంది. కొన్ని చైనా మార్కెట్స్ పాజిటివ్‌లో ట్రేడ్ అవుతున్నాయి. అంటే కొన్ని పాజిటివ్, కొన్ని నెగెటివ్ ఉన్నాయి కాబట్టి మనం మిక్స్డ్‌గా ట్రీట్ చేయొచ్చు. ఈవెన్ యూఎస్ మార్కెట్స్ కూడాన మిక్స్డ్‌లోనే క్లోజ్ అయినాయి. మిక్స్డ్ అంటే ఏంటంటే న్యూట్రల్‌గా ట్రేడ్ అయినట్టు అనమాట. అంటే ఆల్మోస్ట్ మనం ఫ్లాట్ అనుకున్నా తప్పులేదు. సో, ఫ్లాట్‌లో ట్రేడ్ అవుతునేటట్టు ప్రెజెంట్ రైట్ నౌ సినారియోస్ పరంగా కనపడుతుంది. ఇండెక్స్ ఫ్యూచర్స్‌లోకి వెళ్లి చూస్తే డవ్ ఫ్యూచర్స్ గాని, నాస్డాక్ ఫ్యూచర్స్ గాని ఎట్లా ట్రేడ్ అవుతున్నాయి అనేది చూసుకుంటే డవ్ ఫ్యూచర్స్ 165 పాయింట్స్ పాజిటివ్‌లో ట్రేడ్ అవుతుంది. అండ్ నాస్డాక్ ఫ్యూచర్స్ అయితే మాత్రం 60 పాయింట్స్ పాజిటివ్‌లో ట్రేడ్ అవుతున్నట్టు మనకు కనపడుతుంది. సో, ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం మెజారిటీ ఆఫ్ ద గ్లోబల్ మార్కెట్స్ అయితే మాత్రం న్యూట్రల్‌గానే ఉన్నాయి. దాని ప్రకారంగా మన గిఫ్ట్ నిఫ్టీ చూస్తే 23,125 దగ్గర యెస్టర్‌డే క్లోజ్ అయితే ఇప్పుడు 23,220 దగ్గర చూపెడుతుంది. అంటే 70-80 పాయింట్స్ పాజిటివ్ సైడ్ అయితే మాత్రం ఓపెన్ అవుతునేటట్టు మనకి కనపడుతుంది. యాక్చువల్‌గా మార్కెట్స్ పాజిటివ్ సైడ్ టర్న్ అవ్వడానికి రీజన్ ఏంటి? అండ్ మోర్ ఓవర్ మన మార్కెట్సే కాదు గ్లోబల్ మార్కెట్స్ నుంచి కూడానా కొంచెం పాజిటివ్ సైడ్ మొమెంటమ్ ఇస్తున్నాయి కదా! అంటే వార్ ఏమైనా ఆగిందా? లేదా వార్ సిట్యుయేషన్స్ ఏమైనా కంట్రోల్ అయినాయా? లేదా ఏ అప్డేట్స్ ఉన్నాయి? ఫస్ట్ ఆ అప్డేట్స్ గురించి డిస్కస్ చేసి ఈ ఓపెన్ అవుతున్న గ్యాప్ అప్ ఏదైతుందో ఇది సస్టైన్ అవుతుందా లేదా అనేది మాట్లాడుకుందాం. ఫ్రైడే కదా ఈరోజు. సో, ఆబ్వియస్‌లీ ఫ్రైడే సైకాలజీ కూడా ఇందులో ఉంటది. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఫస్ట్ ఒక న్యూస్ వచ్చింది. యూఎస్ మార్కెట్స్‌ని కొంచెం రికవరీ అవ్వడానికి చేసింది కూడా ఇదే. ఆ న్యూస్ ఏంటంటే నిన్న యూఎస్ యొక్క ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బీసెంట్‌గా చెప్తున్న దాని ప్రకారంగా అయితే మాత్రం తొందరలో యూఎస్ వచ్చేసరికి ఇరానియన్ యొక్క ఆయిల్స్ మీద ఏదైతే శాంక్షన్స్‌ని విధించిందో ఆ రూల్స్ అనేవి కొంచెం ఈజ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. లేదా కంప్లీట్‌గా లిఫ్ట్ చేయడానికి అవకాశాలు కూడా ఉంటాయని చెప్తున్నారు. యాస్ ఆఫ్ నౌ ఇరాన్ మీద ఏదైతే శాంక్షన్స్‌ని విధించారో దానివల్ల వాళ్ళ ఎకానమీ అనేది ఇంపాక్ట్ పడుతుంది. యూఎస్ వాళ్ళు గాని ఆ ఎకానమీని ఇంపాక్ట్ పడకుండా శాంక్షన్స్‌ని గాని లిఫ్ట్ ఔట్ చేస్తే మాత్రం ఈ వార్ ఒక కొలిక్కొచ్చినట్టే. ఈ స్టేట్మెంట్ అనేది ఎవరో ఒక ప్రెస్ మీట్‌లో అంటే ఒక మీడియా పర్సనో లేకపోతే బయట ఒక పబ్లిక్ పర్సన్ ఎవరైనా మాట్లాడితే మోస్ట్‌లీ ఇది నార్మల్‌గానే ఉండేది. కానీ ఒక ట్రెజరీ సెక్రటరీ అయ్యున్న స్కాట్ బీసెంట్ గారే మాట్లాడడంతోటి మార్కెట్ మీద కొంచెం పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని బిల్డ్ చేసింది. సెకండ్ వన్ ఇంకోటేంటంటే నేతన్యాహు గారు నిన్న ఒక స్టేట్మెంట్ చేశారు. ఏంటంటే ఇరాన్‌లో ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. అక్కడ ఇంకేం లేదు. యుద్ధం పరంగా మేము అచీవ్ చేయాల్సింది ఏం లేదని. అండ్ ఇంకో స్టేట్మెంట్ కూడా అతను చేశారు. ఏంటంటే యుద్ధం అనేది మేమొక్కరమే చేయలేదు. మాతో పాటు యూఎస్ కలిపే చేసింది. ఇద్దరం కలిపే అటాక్ చేద్దామని మేము డిసైడ్ చేసుకున్నాం. మేము డిసైడ్ చేసుకున్న తర్వాతనే ఇరాన్ యొక్క ప్రెసిడెంట్‌ని చంపేసామే తప్ప, మేము అటాక్ చేస్తూ యూఎస్‌ని సపోర్ట్ తీసుకున్నామని వస్తున్న ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్‌లీ రాంగ్. మేము ఒక్కరే అటాక్ చేయడానికైతే మాత్రం సిద్ధపడలేదు. మా సైడ్ నుంచి యూఎస్ కూడా సపోర్ట్ చేస్తేనే ఇద్దరం కలిపి వాళ్ళ మీద అటాక్ చేశామని అయితే చెప్పారు. ఇప్పటివరకు ట్రంప్ క్లెయిమ్ చేసుకుంటున్నవి ఏవైతే ఉన్నాయో, నాకు తెలియకుండా వాళ్ళు అటాక్ చేస్తున్నారు, నేను లేకుండా అటాక్ చేస్తున్నారని ఏదైతే చెప్తున్నారో, దానికి నేతన్యాహు గారు స్ట్రాంగ్ రిప్లై కూడా ఇచ్చేశారు. ఇంకోటి నేతన్యాహు గారు ఇంకోటి కూడా చెప్పారు. ఎయిర్ డిఫెన్సెస్ మీద ఎట్లాంటి కైండ్ ఆఫ్ అటాక్స్ అయినా చేసుకోండి. ఎనర్జీ రిసోర్సెస్ పైన అటాక్స్ అయితే మాత్రం ఫర్దర్‌గా మేము చెయ్యబోమని నేతన్యాహు గారు కూడా స్టేట్మెంట్స్ చేశారు. దిస్ ఇస్ ద సెకండ్ వన్, ఆయిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ మీద అటాక్స్ చేయకుండా ఉంటామని చెప్పడానికి. కానీ ఈలోపు కొంత డ్యామేజ్ అయితే మాత్రం జరిగింది. ఖటాన్ యొక్క గవర్నమెంట్ చెప్తున్న దాని ప్రకారంగా
ఖటార్ వాళ్ళైతే మాత్రం నిన్న వాళ్ళ గ్యాస్ ఫీల్డ్స్ మీద ఏదైతే అటాక్ జరిగిందో అది ఆల్మోస్ట్ 17% రిజర్వ్ అని, అది నెక్స్ట్ 5 సంవత్సరాల కోసం ఉన్న రిజర్వ్. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఏదైతే అటాక్ జరిగిందో ఇది నెక్స్ట్ 5 ఇయర్స్ మాకు ఇంపాక్ట్ పడతది. అందుకే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ మీద అంటే ఎకనామిక్ అసెట్స్ మీద ఎప్పుడు కూడా అటాక్ చేసుకోకూడదని మేము ఫస్ట్ నుంచి ఖండిస్తున్నాం. కానీ ఇరాన్ ఆ మాటలు మాది వినలేదు అని చెప్పి ఖటార్ వాళ్ళైతే మాత్రం చెప్తున్నారు. ఇప్పుడు నిన్న మార్నింగ్ జరిగిన ఒక్క అటాక్ వల్ల ఎంత డ్యామేజ్ అయిందో మీకు అర్థమయ్యే ఉంటది. దీనివల్ల ఎంటైర్ గ్లోబల్ పరంగా కూడా ఇంపాక్ట్ అనేది పడతది. ఇది ఇంకా కంటిన్యూ అవ్వకుండా ఉండడం కోసం ఒక పక్క స్కాట్ బిషెంట్ గారు చేసిన స్టేట్మెంట్, నెతన్యాహు గారు చేసిన స్టేట్మెంట్స్, ఆన్ ద అదర్ సైడ్ ట్రంప్ కూడా ఒక స్టేట్మెంట్ చేశారు. నేను జపనీస్ మినిస్టర్‌తో కూడా మీట్ అవ్వడం జరిగింది. అందులో ఒక ప్రెస్ మీట్‌లో కూడా అతను మాట్లాడుతున్న ప్రకారంగా ఎందుకు మిగతా దేశాలకి మీరు చెప్పలేదు, మీరు ఒక్కరే డిసైడ్ అయ్యి అటాక్స్ చేసేసారని అంటే, నేను ఒక్కడిని డిసైడ్ అయ్యి ఈ అటాక్స్ అనేది చేయడానికి కారణం ఏంటంటే, అందరికీ కూడా సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా. కానీ జపాన్ అంత సర్ప్రైజ్ నేను చేయలేకపోయానని చెప్పి ట్రంప్ అయితే మాత్రం కవర్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. ఇంకో పక్క ఇలా ఉంటే ట్రంప్ వచ్చేసరికి నిన్న ఇంకొకటి కూడా చేశారు. కానీ దానికి అక్కడ లోకల్‌గా ఉన్న కొంతమంది లైక్ అదర్ సెక్రటరీ వార్పిటే హెక్సెక్ అనే పర్సన్ అయితే మాత్రం దానికి అపోజ్ చేస్తున్నారు. ఏంటి అదేనంటే యుద్ధం కొనసాగించడానికి మాకు $200 బిలియన్ కావాలి అని చెప్పి ట్రంప్ అడుగుతున్నట్టు. సేమ్ టైమ్ ఆ $200 బిలియన్ ఇప్పుడు ఇస్తే మాత్రం డెఫినిట్‌గా ఇరాన్ యొక్క ఎకానమీని డిస్ట్రాయ్ చేసే అవకాశాలు ఉంటాయని లోకల్‌లో కాంగ్రెస్ నుంచి అంటే ఏదైనా బిల్ పాస్ చేయాలంటే మాత్రం డెఫినిట్‌గా మనకి లోక్‌సభ, రాజ్యసభ ఎలానో అక్కడ కూడా హౌస్, సెనెట్ దగ్గర నుంచి అప్రూవల్స్ రావాలి. ఈ అప్రూవల్స్ రావడం కష్టం అండ్ మోస్ట్‌లీ అప్రూవల్స్ రావడానికి నేనైతే మాత్రం ముందుకు చర్యలు తీసుకోలేను అని చెప్పి అక్కడ లోకల్‌లో ఉన్న పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చెప్పేస్తున్నారు. సో, దీని ప్రకారంగా ట్రంప్‌కి ఇది ఆపోజిట్‌గా మారుతుంది కాబట్టి, ఈ యుద్ధాన్ని కొనసాగించడానికి కొంచెం కష్టమవుతదనే రీజన్‌తో కూడాన మార్కెట్స్ ఫర్దర్‌గా ఫాలో అవ్వకుండా కొంచెం న్యూట్రల్ స్టేజ్‌కొచ్చాయనేది నా ఒపీనియన్. ఆన్ ద అదర్ సైడ్ మీరిక్కడ చూస్తే ఈరోజు యునైటెడ్ నేషన్స్ అయితే మాత్రం ఒక అర్జెంట్ మీటింగ్ అయితే మాత్రం పెట్టుకుంటున్నారు. ఎమర్జెన్సీ మీటింగ్. ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ మీద ఏదైతే అటాక్స్ జరుగుతున్నాయో దీన్ని కంట్రోల్ చేయడం కోసం యునైటెడ్ నేషన్స్ కూడా ముందుకొచ్చినాయి. యునైటెడ్ నేషన్స్ అనేది మోస్ట్‌లీ ఎప్పుడైనా సిట్యుయేషన్ గాని ఔట్ ఆఫ్ హ్యాండ్స్ వెళ్తుంది. లేకపోతే ఇంతకు మించి ఇప్పుడు కంట్రోల్ చేయకపోతే ఇది వరల్డ్ వార్ క్రియేట్ అవ్వడానికి అవకాశాలుంటాయి. అట్లాంటి సిట్యుయేషన్స్ వచ్చినేటప్పుడు యునైటెడ్ నేషన్స్ ముందుకొస్తుంటది. మోస్ట్‌లీ యునైటెడ్ నేషన్స్ కూడాన ఈ ఎమర్జెన్సీ మీటింగ్ అరేంజ్ చేయడంతోటి మేబీ ఇక్కడికైనా గానీ వార్ స్టాప్ అవుతదనే పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా బిల్డ్ అవుతున్నాయి. నిన్న ఇరాన్ వాళ్ళు ఇంకోటి కూడా చెప్పారు. మేము మరి అటాక్స్ చెయ్యం. అండ్ మా ఇరాన్ యొక్క సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ ఏదైతే ఉందో దీని మీద మీరు చేయబట్టే మేము అటాక్ చేయాల్సొచ్చింది. అయితే మమ్మల్ని టచ్ చేస్తే ఎట్లా ఉంటదనేది మీకు ఆల్రెడీ చూపించాము. ఒకవేళ గానీ మీరు మళ్ళీ టచ్ చేస్తే మాత్రం ఆ యొక్క అటాక్ అనేది చాలా సివియర్‌గా ఉంటది. ఇది గుర్తుపెట్టుకోండి. మోస్ట్‌లీ ఖటార్ ఒక్కటే మేము టచ్ చేసాం కదా! మొత్తం గల్ఫ్ కంట్రీస్‌లో ఉన్న అన్ని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ని కూడా 100% డ్యామేజ్ చేస్తామని ఇరాన్ వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చారు. దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది? మోస్ట్‌లీ ప్రెజెంట్ రైట్ నౌ ఏదైతే వార్ సిట్యుయేషన్ ఉందో యాస్ ఆఫ్ నౌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ మీద అటాక్ చేసుకోకుండా కంట్రోల్ చేసుకుంటారని అర్థమవుతుంది. అయితే నిన్న ఇంకో న్యూస్ కూడా వచ్చింది. ఇదే ఇరాన్ యొక్క స్ట్రాటజీ. మేబీ ఇది కంటిన్యూ అవుతుందో లేదో నాకు తెలీదు. ఇంప్లిమెంటేషన్ కూడా అవుతుందో లేదో నాకు తెలీదు. బట్ కాకపోతే జస్ట్ వెయిట్. అండ్ ఈ న్యూస్ ప్రకారంగా ఏంటంటే ఇరాన్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్‌ని కంటిన్యూ చేయాలంటే మాత్రం ఇప్పుడు రైట్ నౌ మనం హైవే మీద టోల్ ఫీస్ ఎట్లయితే చూస్తున్నామో ఇరాన్ వాళ్ళు కూడా ఈ టోల్ ఫీని వసూలు చేయడం కోసం ట్రై చేస్తున్నారని కూడా అర్థమవుతుంది. ఇదే గనుక కంటిన్యూ అయితే మాత్రం మోస్ట్‌లీ మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ అన్నీ కూడాన దీన్ని యాక్సెప్ట్ చేయడం కోసం ఏదో ఒక డెసిషన్‌కి అయితే మాత్రం వస్తారు. లేదా మేబీ డాలర్ సిస్టమ్‌ని ఆపేసి ఇరాన్ వాళ్ళకి డైరెక్ట్‌గా ఫీస్ పే చేయడానికి కూడా ట్రై చేస్తారు. ఇదొక కొత్త స్ట్రాటజీ. దీని ప్రకారంగా ఇది ఎటువైపు మలుపు తిరుగుతదన్నది కూడా తెలియదు. న్యూస్ అప్డేట్స్ పరంగా చూసుకుంటే అన్నీ మిక్స్‌డ్‌గా ఉన్నాయి. కానీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ మీద అటాక్స్ అనేది కొనసాగించుకోము అని చెప్పి అన్ని దేశాలు కూడా వార్నింగ్స్ ఇచ్చుకుంటూ ఇండైరెక్ట్‌గా కన్వే చేయబట్టి మార్కెట్ మీద ఎక్స్‌పెక్టేషన్స్ అయితే మాత్రం చేంజ్ అయినాయి అనేది నా ఒపీనియన్. వీటి వల్లనే ఈరోజు మార్కెట్స్ ఫర్దర్‌గా ఫాలో అవ్వకుండా మోస్ట్‌లీ కొంచెం న్యూట్రల్‌గా ఉన్నాయని నేనైతే అనుకుంటున్నాను. నౌ మన మార్కెట్స్‌కి టెక్నికల్‌గా మాట్లాడుకుందాం. నిఫ్టీ పరంగా చూసుకుంటే యెస్టర్‌డే అయితే మాత్రం హెవీగా కరెక్షన్ అయితే మాత్రం మనకొచ్చింది. అయితే ఒక్క పాయింట్ నాకు అర్థమవుతుంది. రీసెంట్‌గా బాటమ్ అవుట్ ఏదైతే ఉందో ఆ లో అండ్ యెస్టర్‌డే వచ్చిన లో ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆ 2 ప్యారలల్‌గానే ఉండేటట్టు నాకు కనపడుతుంది. విచ్ ఈస్ అన్ 23,000. 23,000 అనేది ఈవెన్ సైకలాజికల్ నంబర్ కూడానా. ఎనీథింగ్ ఈ 23,000 లెవెల్ గాని ఒకవేళ ఫర్దర్‌గా బ్రేక్ అయితే మాత్రం మేబీ మనం కరెక్షన్ చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. ఒకవేళ గాని 23,000 గాని బ్రేక్ అవ్వకపోతే మాత్రం మేబీ ఫాల్ చూసే ఛాన్సెస్ కూడా
తక్కువ ఉంటాయన్నమాట. ఇంకోటేంటంటే ఈరోజు ఫ్రైడే. సెకండ్ హాఫ్‌లోని మార్కెట్స్‌లో వచ్చేసరికి ఫాల్ కంటిన్యూ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్‌లో ఫాల్ వచ్చిందంటే ఫ్రైడే కాబట్టి సాటర్డే అండ్ సండే ఒకవేళ ఏదైనా మళ్ళీ వార్ సిట్యుయేషన్స్ సాల్వ్ అయినట్టు కనపడితే డెఫినిట్‌గా మనకు పాజిటివ్ సైడ్ చూడాల్సొస్తది కాబట్టి షార్ట్ కవరింగ్ కూడా చూడొచ్చు. సో, ఓవరాల్‌గా నేను చెప్పేదేంటంటే ఈరోజు ఫస్ట్ హాఫ్‌లో గాని మార్కెట్ గాని బ్రేక్ అయ్యి ఫాల్ అవుతుంటే డెఫినిట్‌గా సెకండ్ హాఫ్‌లో రికవరీ రావచ్చు. లేదా ఈరోజు ఫస్ట్ హాఫ్‌లో గాని మార్కెట్ ఫాల్ అవ్వకుండా ఈ సపోర్ట్ లెవెల్ తీసుకొని రికవరీ అవ్వడానికి ట్రై చేసినా, లేదా కన్సోల్ అవ్వడానికి ట్రై చేసినా గానీ, ఈ 23,000 బ్రేక్ చేయడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి సెకండ్ హాఫ్‌లోని. అంటే సెకండ్ హాఫ్‌లో ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేయండి. ఫస్ట్ హాఫ్‌లో ఎట్లాంటి కైండ్ ఆఫ్ ట్రేడ్స్ వచ్చినా గానీ తీసుకోవడానికి ట్రై చేయండి. యూజువల్‌గా ఫ్రైడే అయితే మాత్రం షార్ట్ కవరింగ్ అవుతది. ప్రీవియస్ డేస్ గాని ఫాలో అయితే. కానీ ఇప్పుడున్న వార్ సిట్యుయేషన్స్ మిక్స్డ్‌గా ఉన్నాయి కాబట్టి అది షార్ట్ కవరింగ్ అని 100% మనం చెప్పలేం. సో, ఎనీ ట్రేడ్ స్టాప్ లాస్‌ని పెట్టి మెయింటైన్ చేసుకొని 130-2 తర్వాత ట్రేడ్స్‌ని స్టాప్ చేసుకుంటే బెటర్. టెక్నికల్‌గా అయితే మార్కెట్స్ ఒక క్రూషియల్ సపోర్ట్ లెవెల్ దగ్గర స్టాప్ అయ్యి ఉన్నాయి కాబట్టి, ఆ లెవెల్స్‌ని గాని బ్రేక్ చేయగలిగితే ఈ ఫాల్ కంటిన్యూ అవుతదనేది నా ఒపీనియన్. ఒక్క నిఫ్టీకే కాదు ఎనదర్ సెన్సెక్స్ వీటన్నిటికి కూడానా అట్లాంటి కైండ్ ఆఫ్ సినారియో చూడగలుగుతామేమో అనేది నా ఒపీనియన్. ఆన్ ద అదర్ సైడ్ ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడుకుంటే, గోల్డ్ పరంగా మాట్లాడుకుంటే రూపీ అయితే మాత్రం కొంచెం మళ్ళీ స్ట్రెంథెన్ అవ్వడం మొదలవుతుంది. నిన్న ఒకానొక స్టేజ్‌లో 93.4కి వెళ్ళింది. ఇప్పుడు 93 దగ్గరుంది. యాస్ ఆఫ్ నౌ ఏదైతే 93 దగ్గరుందో మోస్ట్‌లీ ఒక 0.4 పైసా అనేది తగ్గుతుంది కాబట్టి అంటే ఒక 40 పైసా కొంచెం డిక్లైన్ అయింది కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. నాకు తెలిసి ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్‌లో పాజిటివ్ మొమెంటమ్ కనపడతది అనుకుంటున్నా. కరెంట్‌లీ ఇప్పుడు చూస్తున్నా గానీ 1.8% గోల్డ్, సిల్వర్ 4% పాజిటివ్ సైడ్ అయితే మాత్రం మనకి మొమెంటమ్ చూపెడుతుంది. బ్రెంట్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ పరంగా అయితే మాత్రం 2.6% నెగెటివ్ సైడ్ అండ్ క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీఐ, బ్రెంట్ ఆయిల్ ఏమో 2.72% నెగెటివ్ సైడ్ అయితే మాత్రం కనపడుతుంది. క్రూడ్ కూడానా ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద సెపరేట్‌గా అంటే మళ్ళీ అటాక్స్ చేసుకోమనే పాజిటివ్ స్టేట్మెంట్స్ కనిపించడంతోటి క్రూడ్‌లో కూడా పెద్దగా మనకి ఐ మీన్ నెగెటివ్ సైడ్ పాజిటివ్ సైడ్ మొమెంటమ్ అనేది కనిపించట్లే. నెగెటివ్ సైడే వస్తుంది. ఇవన్నీ కూడా మార్కెట్ షార్ట్ టర్మ్‌లో బ్రీత్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలా అని చెప్పి మార్కెట్ మండే నుంచి ఫర్దర్‌గా రికవరీ అయిపోతదని ఎవరు కూడా పాజిటివ్ పొజిషన్స్ తీసుకోవద్దు. సాటర్డే అండ్ సండే ఏం జరుగుతుందో కూడా చెప్పలేం. ఓవర్‌నైట్ పొజిషన్స్‌ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికైతే మాత్రం ట్రై చేయొద్దు. గోల్డ్ అండ్ సిల్వర్‌లో 24/7 మీరు ట్రేడ్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో నేను డెల్టా ఎక్స్‌చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే విత్ లెవరేజ్ మీరు 24/7 ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ 200% మీరు లైఫ్ లాంగ్ కూడా ఈ పొజిషన్స్‌ని హోల్డ్ చేసుకోవడానికి అయితే హెల్ప్ అవుతది. కింద లింక్ ఇస్తున్న ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే డెఫినిట్‌గా మీకు బెనిఫిట్ అయితే అవుతుంది. హోప్ క్లియర్ కట్‌గా నేను చెప్పిన డేటా పాయింట్స్ అన్నీ హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయిందనుకుంటే డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్‌కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. See you all today evening at 5 p.m. in post market analysis. All the best everyone. Bye bye.